హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వచ్చేసరికి మనం ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ విద్యా దీవెన ఇంకా వసతి దీవెనకి సంబంధించి మనకు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియోలో అనేసరికి విద్యా దీవెన వసతి దీవెన అనేది మనకి అఫీషియల్గా ఎప్పుడు పడబోతుంది, మన ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఒక ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఎంటీఎఫ్ ఇంకా ఆర్టీఎఫ్ ఏదైతే స్కాలర్షిప్ అమౌంట్స్ ఉంటుందో, ఇది బీటెక్ విద్యార్థులకు కానివ్వండి, డిగ్రీ విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే ఇంటర్మీడియట్ స్కూల్ సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది, మనకి అఫీషియల్గా గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో చివరి చూడడానికి ట్రై అయితే చేయండి. మీరు ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కానీ ఆన్లో కానీ పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీరుకైతే వస్తాయి. సో ఇక మన టాపిక్లో కానీ వెళ్ళిపోయినట్లయితే, ఎప్పుడైతే మనకి ట్యూస్డే అయితే మాత్రం మన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగడం జరిగింది. సో క్యాబినెట్ మీటింగ్లో అయితే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో, సో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మన సీఎం ఎవరైతే ఉన్నారో మన చంద్రబాబు నాయుడు గారికి అయితే ఆయనతో అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లోని మెయిన్ థింగ్గా ఏదైతే మనకి ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ప్రతి విద్యార్థికి సంబంధించిన స్టూడెంట్ యొక్క ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి మీటింగ్ అయితే పెడతామని చెప్పేసి, అదేవిధంగా క్యాబినెట్లోనే ఫస్ట్ టాపిక్ కింద ఫీజు రింబర్స్మెంట్ ఇంకా స్కాలర్షిప్ సంబంధించిన అమౌంట్ కోసం అడుగుతామని చెప్పేసి అయితే రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో అయితే ఆయన చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్ సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను. ఒక సిస్టర్ అయితే అడిగారు, లోకేష్ గారిని ఆయన అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియో డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. లింక్ అనేది చెక్అవుట్ చేయండి. ఇక దాంతో పాటు మనకి ఈ ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ అఫీషియల్‌గా అయితే ఒక డేట్ అయితే లేదు, అనౌన్స్ చేయలేదు. అఫీషియల్‌గా డేట్ అనేది వస్తుంది. ఎందుకంటే తొందరలోనే వస్తుంది. ఇంకొక 1 వీక్ కానివ్వండి, లేకపోతే ఒక 2, 3 డేస్‌లోనే మీకు అఫీషియల్‌గా డేట్ అయితే రావచ్చు. ఎందుకు నేను రావచ్చు అంటున్నానంటే, ఆయన అయితే చెప్పినట్టుగానే మనకి క్లియర్‌గా అయితే మనకి ట్యూస్‌డే అయితే మీటింగ్ అయితే అయిపోయింది. క్యాబినెట్ మీటింగ్ అయితే అయిపోయింది గానీ, క్యాబినెట్ మీటింగ్‌లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, సరే ఏ డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి అయితే మాత్రం ఇంకా క్వెషన్ మార్క్ కింద అయితే ఉండిపోయింది. దీన్ని బట్టి అయితే మాత్రం ఎవరైతే క్యాబినెట్ మీటింగ్ అయితే అయిపోయింది కాబట్టి, ఇప్పుడు మనకి లోకేష్ గారు అయితే అఫీషియల్‌గా అయితే వచ్చి అనౌన్స్ అయితే చేయాలి. ఏదైతే క్యాబినెట్ మీటింగ్‌లో ఏం డిస్కస్ చేశారు, దాంతో పాటు క్యాబినెట్ మీటింగ్‌లో ఎలాంటి డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి మనకి క్లియర్‌గా చెప్పడం అయితే జరుగుతుంది. దీన్ని బట్టి అయితే మాత్రం మనకి డెసిషన్ రావడానికి ఇంకా టైం అయితే ఉంది. ఆయనైతే మాత్రం క్లియర్‌గా అప్డేట్ అయితే ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు అన్నట్లయితే మనకి మళ్ళీ ఎప్పుడైతే ప్రజావేదిక ఏదైతే మనకి అంటే ప్రజలందరికీ ప్రజావేదిక అయితే జరుగుతుంది కదా! ప్రజావేదికలో అయితే ఆయనైతే క్లియర్ చెప్పడం అయితే జరుగుతుంది. ఎప్పుడు ఈ అమౌంట్ అయితే పడుతుంది అని చెప్పేసి. ఇక దాంతో పాటు ఎప్పుడైతే ఆయన చెప్పడం అయితే జరుగుతుంది ప్రజా వేదికలోనే మనకి సీఎస్ఎస్ అమౌంట్ కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ ఇంకా ఎంటీఎఫ్ ఆర్టీకి సంబంధించిన ఏదైతే అప్డేట్ అయితే ఉందో, అవన్నీ కూడా ఎప్పుడైతే ఆయన చెప్పడం జరుగుతుందో, అప్పుడు ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను. ఆ వీడియో కూడా మీకు కావాలి, ఎప్పటికప్పుడు షాడోస్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ కానీ ఆన్లో కానీ పెట్టుకున్నట్లయితే ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే వసతి దీవెన, స్కాలర్షిప్, గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ స్కీమ్స్, ఇక కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి వీడియో కూడా నేను చేస్తాను. ఇక దాంతో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి. మాకు ఎంత పడింది, మాకు ఇంకా ఎంత అమౌంట్ అయితే రావాలని చెప్పేసి. ఇయన్నీ అప్డేట్స్ కూడా మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎప్పుడు ఇస్తాను అన్నట్లయితే మీరు సింపుల్‌గా మీకొక వీడియో అయితే వస్తుంది. నెక్స్ట్ వీడియోస్ మీకు జ్ఞానభూమి పోర్టల్ అయితే మీరు రిజిస్టర్ అయితే అయిపోయి, మీకు ఫీజ్ అనేది ఇంకా ఎంత పెండింగ్ ఉంది, గవర్నమెంట్ మీకు ఎంత, అదేవిధంగా మీ వసతి దీవెన ఏదైతే మీ అకౌంట్‌లో పడుతుందో ఆ అమౌంట్ అనేది ఎంత మీకు బ్యాలెన్స్ అయితే ఉంది అని చెప్పేసి మీకు క్లియర్‌గా వీడియో అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ రోజు వరకు లేటెస్ట్ అప్డేట్ అయితే మాత్రం. మరిన్ని అప్డేట్స్‌తో పాటు నేను మీ కళ్ళ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.